మీకు ఒక చిన్న ప్రశ్న వేసి మనం దాంట్లోకి వెళ్దాం. ప్రశ్న ఏంటంటే, న్యూ ఇయర్ అనేది ఎందుకు చేయాలి? అది ప్రశ్న. ఇంకోటి ఏంటంటే దాంట్లోదే ఎవరు చేయాలన్నది ఒకటి. ఏంటి న్యూ ఇయర్ అనేది ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి అనే ప్రశ్నతో ఇది మొదలైద్ది. ఎవరు చేయాలంటారు? అన్ని జనులు చేయాలా, క్రైస్తవులు చేయాలా? మరి అందరూ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు మారుతున్నారండి? అందరూ రాత్రి చూశారుగా, ఇంకెక్కడ మారుతారు వాళ్ళు? సంవత్సరం వరకు మారింది, వాళ్ళ కోసం మారలేదుగా. భూమి స్వతంత్రం అంటే భూమి చేంజ్ అయింది. అది అంటే అది ఎలా మార్చుకుందో ఏంటో ప్రతిదీ కూడా మీకు కళ్ళారా చూస్తారు. అది చదువుకున్న వాళ్ళకి తెలిసిద్ది. చదువు లేనటువంటి వాళ్ళకే ఏం కొత్త సంవత్సరం వచ్చిందంటే ఏం వచ్చిందో అని అనుకుంటారు చాలామంది. అసలు ఎలా వచ్చింది ఏంటి అన్న విషయాలు చాలామందికి తెలియదు కదా. తెలియదు కాబట్టే ఈ వీడియో చూస్తే అసలు కొత్త సంవత్సరం దేనికి వచ్చిందో మీకు తెలిసిద్ది. అది అన్ని జనులు ఎందుకు చేసుకుంటున్నారు, ప్లస్ క్రైస్తవులు ఎందుకు చేసుకుంటున్నారు, అంతే కదా. మరి అందరు కలిపి చేసుకుంటున్నారు కదా. ఇది ఇప్పుడు క్రిస్మస్ అంటే క్రైస్తవులు చేసుకుంటున్నారు. క్రైస్తవులు క్రీస్తు పుట్టుక గురించి చేసుకుంటున్నారు. దాన్ని అన్ని జనులు కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా బయట పెట్టేసి చక్కగా చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. ఇది తప్పులేదు, కానీ ఇది మాత్రం న్యూ ఇయర్ అనేది క్రైస్తవులు ఎందుకు చేయాలి, అది నా ప్రశ్న. అన్ని జనులు ఎందుకు చేస్తున్నారు? దేవుడు ఎక్కడన్నా చెప్పాడా చేయమని? మరి ఎందుకు చేస్తున్నారు ఈరోజు? ప్రేయర్ కాదు, కొత్త సంవత్సరం అని 31st నైట్ కూడా ఉన్నారు ఆల్రెడీ. 31st నైట్ 30 నైటే ఇక్కడ మనం ఉన్నాం. అందరం చక్కగా వాగ్దానాలు చేసాం, దేవుడి కోసం అన్నీ చేసాం. కానీ దేనికోసం చేసాం అది తెలియకపోతే వేస్ట్, అంతా మొత్తం శూన్యం అయిపోయింది. ఇది సమాజంలో చాలామందికి తెలియదు, సమాజంలో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ కొత్త సంవత్సరం ఎందుకు చేసుకుంటున్నావు నువ్వు అని బయట సెలబ్రేషన్ చేసుకున్నవాడిని కానీ, ముందు తాగేవాడిని కానీ, లేకపోతే ఇంకేదైనా చేసుకున్నవాడిని కానీ అడిగితే ఏం సమాధానం చెబుతాడు చెప్పండి? కొత్త సంవత్సరం పాతది పోయింది, కొత్త సంవత్సరం వచ్చింది, అందుకే చేసుకుంటున్నా అంటాడు. పాతది పోవటం ఏంటి, కొత్తది రావటం ఏంటి? ఆలోచించారా? పాతది పోవటం ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళా పాతది అసలు ఏది పోలా దేవుడి దృష్టిలో. మనమే అవన్నీ పెట్టుకున్నాం. అదే ఈ వీడియో చూద్దాం ఒకసారి. దానికి ప్రశ్నలు కూడా మీకు తర్వాత చెబుతా. క్రైస్తవులు ఎందుకు చేసుకుంటున్నారు, అన్ని జనులు ఎందుకు చేసుకుంటున్నారు, జస్ట్ ఇదంతా కూడా ఒక పావు గంటలో క్లోజ్ చేసేస్తాను నేను. టైం కూడా చాలా అయింది కాబట్టి. ఇక్కడ చూడండి ఒకసారి. దేవుడి క్రియేషన్ అన్నమాట. దేవుని క్రియేషన్ ఎలా ఉంటుందంటే, మొత్తం విశ్వంలో ఆకాశాన్ని ఆది కాండంలో చూసాం కదా మనం. స్టార్టింగ్లో ఆది కాండంలో చూసినప్పుడు దేవుడు అది అలా క్రియేషన్ చేస్తున్నాడు. అప్పుడు సృష్టిని అలా క్రియేషన్ చేసినప్పుడు దేవుడు వాటికి ఏ పేర్లు పెట్టాలి ఏంటి అవన్నీ పెట్టేశాడు ఆల్రెడీ. తర్వాత జంతువులకి, మనుషులకి, వీళ్ళన్నిటికీ కూడా ఆదాం పెట్టాడు పేర్లు. సృష్టిలో ఉన్న ప్రతిదానికి దేవుడే పెట్టేశాడు. ప్రతి గ్రహం కానీ, సూర్యుడు కానీ, సూర్యుని పక్కన ఉండే 8 గ్రహాలు కానీ ఆ స్థానాలలో ఎలా ఉండాలి ఏంటి, ఆ సర్క్యులేషన్ కూడా బైబిల్లో క్లియర్గా చెప్పాడు. క్లియర్గా రెఫరెన్స్తో సహా మీకు చూపిస్తా ఈ వీడియో. ఆ కొత్త సంవత్సరం ఎలా వచ్చిందో కూడా చెబుతా.
చూశారు కదా సూర్య కుటుంబం. ఆ సూర్యుడి చుట్టూ ఆ సూర్య కుటుంబంలో ఈ గ్రహాలను వేసుకొని సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ భూమి మీద మనం ఇదికి ఎలా ఉన్నాం. ఇప్పుడు అది చూసారా, ఇదేంటి, ఇదేంటిది సూర్యుడు. సూర్యుడి కంటే 1500 రెట్లు తక్కువ ఇది, అంత చిన్నదే. అందుకని సూర్యుడు ఉదయించినప్పుడు ఎంత వేడిగా ఉంటాడు చూడండి. ఈ పక్కన గ్రహాలు కూడా ఈ 8 గ్రహాలు కూడా ఎంత కాల వ్యవధిలో తిరుగుతున్నాయి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది సూర్యుని చుట్టూ తిరగడానికి, తన చుట్టూ తాను తిరగడానికి కూడా. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం, అలా వర్క్ చేయమని చెప్పాడు దేవుడు. ఆ వర్క్ చేసే ప్రొసీజర్లో ఈ భూమి మీద మనం ఉన్నాం. ఈ భూమి మీద మన కోసమే క్రియేషన్ చేసి చక్కగా ఆ వేడి ఎంత ఉండాలి, ఆ చలి ఎంత ఉండాలి, వర్షపాతం ఎలా రావాలి అని దీన్ని క్రియేషన్ చేసి 3వ ప్లేస్లో పెట్టాడు. సూర్యుడి నుండి మధ్యలో 3వ ప్లేస్లో పెట్టాడు. ఈ 3వ ప్లేస్లో వాతావరణం అన్నిటికీ అనుకూలంగా ఉందని పెట్టాడు అక్కడ. యోబు గారి సందర్భంలో ఒక సమాధానం చెబుతాడు దేవుడు. యోబు సమస్యలతో ఉన్నప్పుడు, ఆయన ఇబ్బందులతో ఉన్నప్పుడు ఆయనకు ఒక మాట చెబుతాడు. చూడండి ఒకసారి, మీరు చూడవసరం లేదు. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. ఫోన్లో ఉన్నవాళ్ళు చూడండి ఒకసారి, చూస్తే బాగుంటుందని. 26:7. వేలాడదీశాను. ఇదిగో శూన్య మండలం సూర్య కుటుంబంలో వేలాడదీశాడు. ఈ భూమితో పాటు కడమ గ్రహాలను కూడా వేలాడదీశాడు. ఆ గ్రహాలను ఎందుకు పెట్టారు అనుకుంటున్నారు? ఆ గ్రహాలను ఎందుకు క్రియేట్ చేశాడు అనుకుంటున్నారు? పక్కన ఉన్న గ్రహాలని, అవి కూడా వాతావరణాన్ని బట్టి ఆ భూమికి హెల్ప్ చేస్తున్నాయి, అందుకే పెట్టాడు. వాటి పేర్లు కూడా చివరన వస్తాయి. ఇక్కడ చూడండి, వాటికి గీతలు గీసేసాడు దేవుడు. ఇదిగో సూర్యుడు మధ్యలో ఉంటే సూర్యుని చుట్టూ ఎలా తిరగాలి పొజిషను, దాని పొజిషన్ వేని చూడండి ఎలా పెట్టాడు. ఆ రౌండ్ షేప్ అన్నమాట. ఇది చదువు లేనటువంటి వాళ్ళకి తెలియదు, అందుకే కొద్దిగా చూడండి క్లియర్గా వాళ్ళు. భూమి ఎక్కడ ఉంది? ఇదిగో 3వ ప్లేస్లో తిరుగుతుందా? అలా సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఎందుకని చెప్పండి? అలా సూర్యుని చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి? దేవుడు పనిచ్చాడు, తిరుగుతున్నాయి. కానీ భూమి ఈ సూర్యుని చుట్టూ ఈ బ్లూ కలర్లో తిరిగి ఒకసారి ఇక్కడ నుండి తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడానికి 1 సంవత్సరం పట్టింది. 35 రోజులు. ఈ రోజుకి ఇది ఎక్కడ నుండి వెళ్ళి మళ్ళీ ఇదంతా తిరిగి వచ్చేసేసి ఇక్కడికి వచ్చింది. అది 365 రోజులు పట్టింది. అంటే తిరిగి వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావటానికి అప్పుడు సంవత్సరం వచ్చింది. ఎవరికి వచ్చింది? భూమికి వస్తే మనం ఎందుకు చేసుకుంటున్నాం చెప్పండి? భూమి సూర్యుడు చుట్టూ తిరిగినందుకు అది హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవాలి. మనమే అసలు మనకి ఎలా తెలిసిద్ది అది తిరిగేది? క్యాలెండర్ ఎలా చెబుతుంది? ఆ ఋతువులు ఎలా చెప్పినాయి? భూమి ఇప్పుడు మనం ఎట్లా భూమి మీద ఇప్పుడు ఉన్నాం, మనం భూమి మీద ఎలా కూర్చొని ఉన్నాం. ఎలా కూర్చున్నప్పుడు తిరిగేది మనకు తెలియట్లేదు కదా. మరి అది ఎలా క్యాలిక్యులేషన్ చేశారు? ఎలా తిరిగినందుకు ఇది పుట్టినరోజు చేసుకోవాలి, ఎలా తిరిగినందుకు ఇది చేసుకోవాలి, ఎలా తిరిగినందుకు అది చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. దాని పేరు చెప్పుకొని ఎంతమంది ముందు తాగారండి రాత్రి? అది పుట్టినరోజు చేసుకున్నందుకు వేరే వాళ్ళు పుట్టినరోజు చేసినందుకు ఇప్పుడు చేసుకుంటారా?
కొంతమంది ఫ్రెండ్స్ చేసుకుంటారు, కానీ ఇది ఒక్కసారి తిరిగి వచ్చినందుకు ప్రపంచం మొత్తం చేసుకుంది. ఇది ఒకసారి సూర్యుడి చుట్టూ తిరిగింది అంతే. జస్ట్ తన చుట్టూ తాను తిరిగితే ఒకరోజు, ఈ భూమి తన చుట్టూ తాను తిరిగిద్ది. సూర్యుడి చుట్టూ తిరిగినప్పుడు 1 సంవత్సరం. అలా తిరిగింది, అలా పెట్టాడు దేవుడు. అదే యోబు గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. అసలు ఇదంతా అందరు చేశారు, నీ దేవుడు కాదా అంటారు. దానికి పక్కాగా రెఫరెన్స్ చూపిస్తున్నాను నేను. అది అవసరంలా, మళ్ళీ చదవండి ఒకసారి. విశాలపరిచేవాడు ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే చేసింది, ఎవరూ లేరు. ఒకవేళ వీటికి పేర్లు పెట్టినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారాయా అంటే ఆయనే పెట్టింది. అది కూడా బైబిలే చెప్పింది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ చూడండి ఒకసారి. మీ కన్నులు, అక్కడ ప్రజల గురించి చెబుతున్నాడు దేవుడు. మీ కన్నులు ఒకసారి పైకెత్తి చూడండి. ఎవరు చేసింది ఇవన్నీ? చెప్పు. పిలుచువాడే, అది నేను అని దేవుడు చెప్పుకుంటున్నాడు. ఆయన చేశాడు ఈ సృష్టి, ఇదంతా చేశాడు. ఫస్ట్ సెషన్లో దానియేలు గారు చెప్పాడు, దేవుడు చేసి ఇవన్నీ చేస్తే హ్యాపీ న్యూ ఇయర్ ఎవడు చేసుకుంటున్నారు అని. ఎలా చేస్తున్నారు, ఎవరు ఎట్ట చేస్తున్నారు, ఎంత పాడుగా చేస్తున్నారు, ఇవన్నీ కలుషితం అయిపోయిందని చెప్పేశాడు. కానీ వాస్తవంగా చూస్తే, బైబిల్లో మనం చూస్తే, దేవుడు క్రియేషను చేసుకుంటే దేవుడు చేసుకోవాలి, చేసుకుంటే ఈ భూమి చేసుకోవాలి. కానీ ప్రతి ఒక్కడు, ప్రపంచంలో ప్రతి ఒక్కడు చేశాడు రాత్రి. క్రైస్తవులు కూడా చేశారు, మరి వాళ్ళు ఎందుకు చేశారు? అక్కడ దేవుడు ఏమైనా చెప్పాడా చేసుకోమని? చెప్పలేదే. మరి ఎందుకు చేశారు? అన్ని జనులు ఇది తెలియక, అసలు ఇది ఎవరి క్రియేషన్ అనేది తెలియక వాళ్ళు మత్తుల్లో మునిగిపోయారు రాత్రి అంతా. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా తిరిగారు, బండ్లు వేసుకొని సైలెన్సర్లు బీగేసి తాగుకుంటూ. ఒకడైతే కారు వేసుకొని డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోయాడు. తెలుసు, సముద్రం లాక్కెళ్ళిపోయింది. వాస్తవంగా జరిగింది అది. రాత్రి కారు సముద్రం ఒడ్డమ్మట 12ంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఒకడు దిగేశాడు బయటికి, ఒకడు కొద్దిగా సముద్రం నీళ్ళల్లోకి బానిచ్చాడు. అక్కడ గొయ్యి ఉందనుకుంటా, తెలియదు, లోపలికి లాగేసింది, చచ్చిపోయాడు. అసలు ఏంటో, అసలు ఎందుకు చేస్తున్నారు, ఏంటి, అసలు దీనివల్ల ఏం ప్రయోజనం ఉంది ఏంటి అనేది తెలియదు. అసలు ఎందుకు చెయ్యాలి, అసలు క్రైస్తవులైన ఎందుకు చెయ్యాలి ఈ కొత్త సంవత్సరాన్ని అని కూడా తెలియదు చాలామందికి. చాలామంది గుడ్డిగా వెళ్ళిపోతున్నారు, చాలామంది గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. లాస్ట్లో పేర్లు వస్తాయి. దేవుడి క్రియేషన్ మొత్తం కూడా ఆ పేర్లు, ఆ డేట్లు, ఆ తిరిగే కాలం వ్యవధి మొత్తం లిస్ట్ ఉంది. అదిగో చూడండి ఒకసారి. చూడండి, గ్రహాల కక్ష కాల భూ రోజుల ప్రకారం బుధుడు 88 రోజులు. ఫస్ట్ సూర్యుడి దగ్గర ఉన్నవాడు బుధుడు 88 రోజుల్లో రౌండ్లు వేసేస్తాడు. 88 రోజులకే ఒక సంవత్సరం తిరిగేస్తుంది సంవత్సరం అది. శుక్రుడు 225 రోజులు, భూమి 365 రోజులు తిరిగితే ఒక సంవత్సరం. కింద ఉన్న అంగారకుడు 687 రోజులు తిరగాలి. చాలా రోజులు పట్టిద్ది, సుమారుగా 1.88. కింద బృహస్పతి 4333 రోజులు తిరగాలి. కింద శనిగ్రహం 10,780
59 రోజులు తిరగాలి భూమి, అది సూర్యుని చుట్టూ. అన్ని రోజులు తిరిగితే 1 సంవత్సరం. ఇందా భూమితో పాటు ఉన్నాయి చూసారా గ్రహాలు, అయ్యి యురేనస్ 30,687 రోజులు తిరగాలి. కింద నెప్ట్యూను 60,190 రోజులు తిరగాలి. అది తిరిగేపాటికి 165 సంవత్సరాలు పడుతుంది సూర్యుని చుట్టూ తిరిగితే. మనం కూడా ఉంటాం అప్పుడు. మరి దాని పుట్టినరోజు ఎందుకు చేసుకోరు చెప్పండి? ఈ పుట్టినరోజు ఎందుకు చేసుకోవట్లా, ఇది ఎందుకు చేసుకోవట్లా, ఇది ఎందుకు చేసుకోవట్లా? మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఇది మాత్రమే మనం చేస్తున్నాం. మనుషులు లేకపోయినా చేయాలి. అవి దేవుడే క్రియేషన్ చేసింది. అవి దేవుడు అన్నీ చేశాడు. వాటిలో భూమి ఉంది, ఆ భూమి మీద మనం ఉన్నాం, అది మనం చేస్తున్నాం అంతే. కానీ ఇవన్నీ ఎందుకు మరి చేయట్లేదు కదా, చేయట్లా. అందరూ అటు వేస్ట్గా పోతున్నాయి ఇవన్నీ. సో అన్ని జనులు వాళ్ళకి తెలియక చేసేస్తున్నారు. క్రైస్తవులో అయిన మనమే ఎందుకు చేయాలన్నది ఒక జస్ట్ 2 నిమిషాలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. 2 నిమిషాలు. చాలా టైం అయిపోయింది ఇప్పటికే. చాలా వెయిట్ చేసి కూర్చున్నారు. రెండే 2 నిమిషాలు. 2 నిమిషాలు కూడా తక్కువే. ఇంకా 2 నిమిషాలు కూడా తక్కువే. డిసెంబర్ 25 అని మనం చేసుకుంటాం కదా. ఎవరు పుట్టారు అప్పుడు? అదే నేను చెప్పేది. డిసెంబర్ 25 యేసుక్రీస్తు వారు పుట్టాడని అందరు చేస్తారు ప్రపంచవ్యాప్తంగా. కానీ వాస్తవంగా అది వాస్తవం. అది బైబిల్ ప్రకారంగా చూస్తే అది వాస్తవం. పక్కాగా చెబుతున్నా. డిసెంబర్ 25వ తారీఖునే యేసుప్రభు పుట్టాడు. దాంట్లో బైబిల్లో డేట్ లేకపోయినా నేను చెబుతా. ఎలా అంటే 25 నుండి జనవరి 1 వరకు లెక్కండి. 8 రోజులు. 8వ రోజున యేసుప్రభుని తీసుకొచ్చారు అక్కడికి. దేవాలయానికి తీసుకొచ్చారా? దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు ఆయనకి పేరు పెట్టారు, సొన్నది చేశారు, ఇవన్నీ చేశారు. మరి దానికి వెనకమాల కాల వ్యవధి ఎంత? మరి ఇప్పుడు ఏంటి, వచ్చేసింది లెక్క? వచ్చేసిందిగా. మరి చాలామంది ఎందుకు అట్లా అంటారు? యేసుప్రభు డిసెంబర్ 25ని పుట్టలేదు అంటారు. అది చెబుతాడు, ఏదో చెప్పుకుంటూ వెళ్తాడు అని. పక్కగా డేట్ కావాలి ఆడికి. అందుకే అయితే డిసెంబర్ 25 నుండి జనవరి 1 వరకు 8 రోజుల గ్యాప్ కాల వ్యవధి ఉంది. ఆ కాల వ్యవధిలో దేవుడు 8వ రోజునే ఎందుకు తీసుకురమ్మని చెప్పాడు? సున్నతి చేయడానికి, పేరు పెట్టడానికి. అది చెప్పకూడదులే. ఉంది. అది ఎందుకు చెప్పాడో మనకు తెలిస్తే ఇది తెలిసిపోతుంది సింపుల్గా. ఎందుకు చెప్పాడు అంటే, అబ్రహాం గారిని ఆశీర్వదించినప్పుడు నువ్వు అబ్రహాం కాదు, నువ్వు అబ్రహాము అని పిలువబడతావు. ఆయన్ని ఆశీర్వదించి ఇవన్నీ వంశావళి, ఆయన నుండి వచ్చే సంతతిని మొత్తాన్ని ఆశీర్వదించి యేసుప్రభు దాకా చెప్పి, అసలు ఆశీర్వదించబడినటువంటి వాడే యేసుప్రభు, ఆయన ద్వారాగే అని మనకు తెలుసు. అక్కడ చెప్పినప్పుడు దేవుడు ఒక పాయింట్ రిలీజ్ చేశాడు. ఏంటంటే అక్కడే చెప్పాడు పక్కగా 8వ రోజున మాత్రమే సున్నతి చేయాలని. పక్కగా దేవుని మందిరంలోకి అప్పుడే తీసుకురావాలని. అప్పుడు చెప్పిన మాటలో ఆదికాండం 17వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. అది చెప్పేసి మనం క్లోజ్ చేసేసుకుందాం. ఆదికాండం 17:12. అది చెప్పాడు దేవుడు పక్కాగా. అది చెప్పినప్పుడు మోషేకి
పక్కగా రాయించేశాడు లేవీకాండం 12వ అధ్యాయంలో. ఆ లేవీకాండం 12వ అధ్యాయంలో ధర్మశాస్త్రంలో రాసేసాడు. అప్పుడు అబ్రహాం గారు అన్నప్పుడు ధర్మశాస్త్రం లేదు, కానీ మోషే గారికి చెప్పి పక్కగా అది రాయించాడు. లేవీకాండం 12వ అధ్యాయం నుండి స్టార్టింగ్ నుండి ఉంటాయి మొత్తం. అది చెప్పినప్పుడు యూదులు కాదు, ఇజ్రాయేల్ మొత్తం కూడా అలా చేయాలి. 8వ రోజున దేవాలయానికి తీసుకెళ్ళాలి, సున్నతి చేయాలి, అక్కడ పేరు పెట్టాలి. సేమ్ ప్రొసీజర్ ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యి వీళ్ళు కూడా తీసుకొచ్చారు. అప్పుడు యేసుప్రభు పుట్టాడు, 8వ రోజున తీసుకొచ్చారు. ఆ 8వ రోజు సున్నతి చేశారు, చేసి పేరు అప్పుడు పెట్టబడింది. ఆ దేవుడు పెట్టిన ఆ రూల్ అనేది ఎక్కడ మిస్ అవ్వాలి, ఎక్కడ కూడా మిస్ అవ్వాలి. ఆ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నానని చెప్పాడు యేసుప్రభు. ఆ ధర్మశాస్త్రానుసారంగానే చేశాడు. అదే క్రిస్మస్, అదే న్యూ ఇయర్. అది ఎందుకు చేయాలంటే క్రైస్తవులు యేసుప్రభు పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆయన కాలానికి డివైడ్ చేశాడు. అక్కడ 8 అనే అంకె కొత్త తరాన్ని క్రియేట్ చేసిద్దని దాని గురించి బ్యాక్గ్రౌండ్ చెప్పింది. 7 అయితే పరిపూర్ణతకు సూచన కదా, 8 అయితే కొత్తది, కొత్త లోకం, కొత్త వ్యవధి. దాన్ని ఆ సంఖ్య డివైడ్ చేసింది. ఆయన 8వ రోజున తీసుకెళ్ళడం, అక్కడికి మందిరంలోనికి వెళ్ళడం ఆ కాలాన్ని డివైడ్ చేసింది. ఆ కాలాన్ని పాత నిబంధన కొత్త నిబంధన ఎలా అయితే డివైడ్ చేశారో, యేసు ప్రభు ఒక దిక్కు చూసి అప్పుడు నుండి కాల వ్యవధిని లెక్కించుకుంటూ వచ్చారు. ఆయన మందిరానికి వెళ్ళినప్పుడే కాల వ్యవధి లెక్కించుకుంటూ వచ్చింది. ఎవరైనా సరే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని ఎందుకు పిలుస్తున్నారు? ఇప్పుడు పాఠాలు ఎందుకు రాశారు? అదే దిక్ పాయింట్. దాన్ని బట్టి అప్పుడు మందిరానికి తీసుకొచ్చారు. అందుకని మనం క్రైస్తవులు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరూ న్యూ ఇయర్ చేయాలి. యేసుప్రభుని తీసుకొచ్చారు కాబట్టి కాలానికి అనుగుణంగా ఆయన ఒక దిక్చూసిగా ఉన్నాడు ప్రతి ఒక్కరికి. అదే న్యూ ఇయర్ చేయాలి, దేవుణ్ణి అనుసరించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. మరి క్రైస్తవ వేత్తరులు ఎందుకు చేస్తారో మీకు తెలుసు. అది మీరు మైండ్లో పెట్టుకోండి. క్రైస్తవులు ఎందుకు చేయాలంటే ఇదే పక్కా రూలు, దేవుడు పెట్టిన రూల్ అయితే ఇదే. అందుకే న్యూ ఇయర్ మనం చేయాలి, అన్ని జనులు కాదు. న్యూ ఇయర్ అనేది మనమే చేయాలి. అసలు నేనేం చేయొద్దని చెప్పను. వాళ్ళని చేసుకోనండి, వాళ్ళని తాగనివ్వండి, ఎంజాయ్ చేయమనండి, చచ్చిపోమనండి, ఏదైనా చేసుకోండి. నాకు సంబంధం లేదు వాళ్ళతో, క్రైస్తవులతోనే సంబంధం. అది నేను చెప్పాలనుకున్నది. ఓకే.